ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ నిన్న అక్కడ ఒక శిక్షణా తరగతులలో క్లాసులు తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. యూపీలో యోగి అయినా, తెలంగాణలో కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకెవరైనా మా పట్ల వాళ్ళ వైఖరి అంతా ఒక రకంగా డిఫరెంట్గా ఉంది, మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు, బుల్డోజర్లు తీసుకొచ్చి మా దేవస్థానాల్ని మసీదుల్ని కూలగొడుతున్నారని చెప్పి అక్బరుద్దీన్ అనేటువంటి వ్యక్తి విద్యార్థులకి భావి భారతుల్లో పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఎమోషన్స్ ని క్రియేట్ చేసేటువంటి రీతి లోపల మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ మీద కేసులు నమోదు చేసి చిన్నపిల్లల మనసుల్ని ఖరాబు చేసి దేశద్రోహులుగా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీకి 3 రోజుల క్రితం పాత బస్తీలో ఒక హనుమాన్ దేవాలయాన్ని, ఈ దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ దేశంలోకి ఇల్లీగల్ గా చొరబడినటువంటి ఒక వ్యక్తి, ఇది నేను చెప్పలేదు, నిన్ననే భాగ్యనగరం పోలీసులు 3 రోహింగ్యాలను అరెస్ట్ చేసినామని చెప్పినారు. ఎందుకు అరెస్ట్ చేసినారు అంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక హనుమాన్ మందిరంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు, ఈ 3 వీళ్ళు భారతదేశ పౌరులు కాదు, రోహింగ్యాలు అని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆలోచించుకోవాలి, ఈ దేశంలో మత సామరస్యం ఉండాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే భాగ్యనగరంలో అనవసరంగా ప్రవేశించి ప్రశాంతంగా ఉన్నటువంటి భాగ్యనగరంలో మత ఘర్షణలకు కారణమవుతున్నటువంటి రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తుంది. మీ ఎంఐఎం పార్టీ అవునా కాదా ఒకసారి ఆలోచించు.